ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఇవాళ ఉదయం పంజాబ్ రాష్ట్రంలోని అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు ప్రధాని మోదీ. ఇక అక్కడి సిబ్బందిని కలిశారు. వాళ్లతో సరదాగా మాట్లాడారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన జవాన్లతో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోదీ. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేయానా, ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్లారు. బ్రీఫ్ అంటే ఎయిర్ ఫోర్స్ పర్సనల్ కి, అలాగే ఇంటరాక్టెడ్ విత్ అవర్ బ్రేవ్ జవాన్స్ అంటే సైనికులతోని కూడా సంభాషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనం గతంలో కూడా చూసుకున్నాము, జవాన్లతోని దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. రాజస్థాన్ బార్డర్ అలాగే జమ్మూ బార్డర్ కి కూడా వెళ్లి పలుమార్లు దీపావళి పండుగ అనేది అందరి జీవితాల్లో కూడా ఒక జ్యోతి వెలిగించే పండుగ. సో దేశాన్ని రక్షిస్తూ 24 గంటల పాటు కనురెప్పకుండా మూయకుండా భారతదేశాన్ని కాపాడుతున్న రక్షణ సేనల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ ప్రధాని మోదీ పలుమార్లు కూడా దీపావళి ఆర్మీ సేనలతో సెలబ్రేట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా వెళ్లి జవాన్లతో పాటు అలాగే ఎయిర్ ఫోర్స్ అధికారులను కలిసి వాళ్ళలో మరోసారి పూర్తి నింపాడు. మీ పరాక్రమం చాలా గొప్పది, మీ సేవలు వర్ణించలేనివి అంటూ కూడా వారి దగ్గర ప్రస్తావించి వారిని మోటివేట్ చేస్తూ ఇలాగే ఉండాలి, ఎప్పుడు భారత్ మాత సేవలో మీరు తరించాలి అంటూ వారికి మార్గనిర్దేశం చేశారు. అలాగే జవాన్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఎక్కడ లేని ఉత్సాహంతో భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదట భారత్ మాతాకి జై అని చెప్పి అనడము, అనంతరం హిందుస్థాన్ జిందాబాద్ వాళ్ళు కూడా నినాదం తీసుకోవడము, ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీకి ఒక కొత్త స్థైర్యం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు అని కూడా చెప్పాలి. పూర్వము ఒక నానుడి ఉంది, నాయకుడు అనేవాడు సేనాధిపతికి ఎప్పుడూ కూడా అండగా ఉండాలి, సేనాధిపతికి మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి అనేది కూడా మన చరిత్రలో చెబుతుంటారు. సిమిలర్ గా నాయకుడు కూడా సేనాధిపతి దగ్గరికి వెళ్లి వాళ్ళకి అండగా ఉంటూ మీకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడము, వారికి మానసిక స్థైర్యము, అలాగే నాయకుడు ఉన్నాడు వెనకాల అని ఒక ఉత్సాహంతో పనిచేసే విధంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లి ఎయిర్ ఫోర్స్ తో పాటు అలాగే జవాన్లలో ఒక కొత్త ఉత్సాహము, ఒక కొత్త అనేది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కూడా ఒక కొత్త ఉత్సాహం నింపారు. దీంతో పాటు ముందుగా అనుకున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ స్పెసిఫిక్ గా కూడా ప్రతిసారి బార్డర్ లో ఏదైనా ఇష్యూ అయినా కూడా ప్రత్యేకంగా వెళ్లి జవాన్లని వెళ్లి కలుస్తూ ఉంటారు. టెర్రరిస్టులు యథావిధిగా అటాకులు చేసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ భయపడకుండా వెళ్లి వాళ్ళలో కొత్తగా స్థైర్యం నింపుతూ వస్తున్నారు. ఇండియా చైనా స్టాండ్ అప్ సందర్భంగా కూడా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లి ఆర్మీ చీఫ్ అప్పుడు మనోజ్ నర్వానే ఉండే వెళ్లి సైనికులలో ఉత్సాహం నింపి వచ్చారు. తాజాగా ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సైనికులను కలిసి వారికి అభినందనలు తెలుపుతూ మీ పరాక్రమం నిర్వర్తించలేదు అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కూడా వాళ్ళకి చాలా ఒక కొత్తగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. రాయనా, శ్రీచరణ్, అంటే దౌత్యపరంగా భారత్ ఎటువంటి చర్యలు చేపట్టబోతోంది? ఈ రోజు ఢిల్లీలో దాదాపు 10 దేశాలకు చెందిన డిప్లొమాట్స్ ని, 5 దేశాల డిప్లొమాట్స్ భారతదేశం ఢిల్లీలో ఉన్న ఎంబసీలో ఉన్న టాప్ డిప్లొమాట్స్ అందరినీ పిలిచి కూడా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి
అలాగే ఏవైతే అటాక్స్ చేసిందో ఎయిర్ స్ట్రైక్స్ భారత వాయుసేన అలాగే త్రివిధ దళాలు చేసిన వాటి గురించి కూడా ఒక బ్రీఫ్ ఇవ్వనుంది విదేశాంగ మంత్రి హోంమంత్రిత్వ కార్యాలయంలో. దానికి సంబంధించి 10 దేశాలు ఇటు కెనడా, ఆస్ట్రేలియా, దాంతో పాటు యుఏఈ, సౌదీ అరేబియాతో పాటు ఆస్ట్రేలియాకి, కెనడాకి, పలు దేశాలకి కూడా దీనిపైన ఇప్పటికే పిలిచారు. ఇజ్రాయెల్, ఫ్రాన్స్, దాంతో పాటు ఇటలీ, జర్మనీ ఆ రాయబారి కార్యాలయాలందరికీ కూడా సమాచారం పంపించారు. ఆ సమాచారం అనంతరం కూడా వారందరికీ కూడా ఒక కర్టెసీ బ్రీఫ్ అనేది అన్ని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎంబసీల కార్యాలయాలన్నీ, ఆయా దేశాల ఎంబసీలన్నీ మన దేశ రాజధానిలో ఉన్నాయి. సో సిమిలర్ గా మన ఇండియన్ కాన్సులేట్స్ కూడా అటు యుఎస్ లో కానీ వివిధ దేశాల్లో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి. సో సిమిలర్ గా ఆయా దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా మన ఇండియాలో ఉన్నాయి. సో ఈ రోజు మాత్రము 10 దేశాలకి, కీలకమైన దేశాలకి, యూకేకి, గ్రేట్ బ్రిటన్ కి కూడా ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే హోంమంత్రిత్వ శాఖ దీనిపైన కూడా ఒక బ్రీఫ్ ఇవ్వనున్నారు. అసలు ఏం జరిగింది, పహల్గామ్ దాడి ఘటన గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నెక్స్ట్ 2 days లో అందరినీ హోంమంత్రిత్వ కార్యాలయానికి పిలిచి ఏం జరిగిందో చాలా క్లియర్ గా చెప్పారు. దీని మేరకు అంటే ఆయు ప్రభుత్వాలకి సంబంధించి ఆయు దేశాల ప్రభుత్వాలకు కూడా ఈ డిప్లొమాట్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఏదైతే జరిగిందో ఎయిర్ స్ట్రైక్స్ దాని గురించి కూడా ప్రత్యేకంగా ఈ రోజు వివరించనున్నారు. రేనా? ఓకే శ్రీచరణ్. भारत माता की, भारत माता की, भारत माता की।